నెక్స్ట్ వచ్చి ఈ సంవత్సరము ఆడవారికి విపరీతమైన అనుకూలంగా ఉండబోతూ ఉంది. ప్రతి 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 విషయంలోనూ ఆడవారు పాజిటివ్గా ముందుకెళ్తారు. మగవారి కంటే ఆడవారికి ఎక్కువ ఇంపార్టెన్స్ దక్కుతుంది. అంటే ఆడవారు తక్కువ అనేటువంటి మాట ఇంకా మర్చిపోండి. ఇంకా ఈ సంవత్సరం 2026 నుండి ఇంకా ఆడవారు తక్కువ, ఆడవారిని ఏదో కంట్రోల్ చేయాలా, లేకపోతే ఆడవారి డ్రెస్సులు అలాగా ఇలాగా. నేను ఒకటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఆడవారు 100లో ఉంటే మగవాళ్ళు 20లో ఉన్నారు. బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా ఆడవాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలి, మీరు ఈ బట్టలు ఇలా వేసుకోండి, లేదు ఆడవారు అడ్మినిస్ట్రేషన్లో మేము సలహాలు ఇవ్వాలి, ఇలా పనికి మాలిన వ్యవహారాన్ని వదిలిపెట్టండి. నేను క్లియర్గా చెప్పదలుచుకున్నా, మీరు ఆడవారిని అంచనా వేయడంలో నేను మనమందరం ఫెయిల్యూర్స్ పర్సన్స్. ఆడవారిని అంచనా వేయడం మీ వల్ల కాదు. ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా ఆడవారి విషయంలో నోరు మూసుకుంటే మంచిది. సో ఆడవారి గురించి ఏవో పెద్ద నాకు తెలుసు, నేనేదో తెలుసుకొని మాట్లాడుతూ ఉన్నా అనేటువంటి పదాలను వాడకండి. ఆడవారి గురించి అసలు మాట్లాడకండి. ఆడవారికి అడ్వైజులు ఇవ్వకండి. ఆడవారు మగవారిని దాటి ముందుకు వెళ్ళేటువంటి సంవత్సరము అంటే 2026కు ముందు తర్వాత అనే విధంగా ఆడవారి జీవితం ఉంటుంది. చాలా బాగుంటుంది ఆడవారి జీవితం.